హాయ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను సాయి. తెలంగాణ శాసనసభ స్పీకర్ను అగౌరవపరిచేలా మాట్లాడారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనిపైన తీవ్ర స్థాయిలో ఫైర్ అవటమే కాకుండా నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో శాసనసభ సమావేశాలు ఎలా జరగబోతున్నాయి, ఈ సస్పెన్షన్ ఇంకా ఎటు దారితీస్తుంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. దీనిపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. సో ఈ అంశం గురించి మనతో డిబేట్ చేయడానికి పాపారావు గారు ఎనలిస్ట్ ఉన్నారు. నమస్తే అండి పాపారావు గారు. సరే, అంటే ఇప్పుడు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని చెప్పి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా దిష్టిబొమ్మలు తగ్గడం, కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. గతంలో కూడా చాలా సస్పెన్షన్లు జరిగినాయి. కానీ ఈ సస్పెన్షన్ విషయంలోనే బీఆర్ఎస్ ఎందుకు ఇంత హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుందంటారు? ఇక్కడ ఆబ్వియస్ గా ఒక అన్యాయం అనేది కనపడుతుంది అనేది ఒకటి నిజం. ఆబ్వియస్ గానే ఇక్కడ ఒక అన్యాయం, దాని వెనక కూడా ఒక ఆలోచన విధానం ఏంటంటే, ప్రధానంగా ఇది బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగమే పూర్తిగా అబద్ధాల పుట్ట, తప్పుల తడక అది మనకు కూడా కనపడుతుంది. బీఆర్ఎస్ వాళ్ళే విమర్శించక్కర్లా. దానిలో ఏదైనా మంచి ఉంటే ఎవరైనా చెప్తే చూద్దాం, ఆలోచించవచ్చు, మాట్లాడాలి. దానిలో అన్ని అబద్ధాలు ఉన్నాయి. ఫస్ట్ టైం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఉండగా ఇన్ని సంవత్సరాల పాటు తమిళసై గవర్నర్ గా ఉండగా కూడా, అతను మొదట నరసింహన్ ఉండగా కాస్త సాఫీగా నడిచింది. తమిళసై గారు వచ్చిన తర్వాత గవర్నర్ ఏ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని పడనివ్వలేదు. చాలా బిల్లులు తొక్కిపట్టారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత, చెప్పే దశ వచ్చిన తర్వాత కొన్ని బిల్లులు కదిలి ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ గారు ప్రభుత్వం చెప్పమన్న ఎలా చెబుతుంటే దానిలో చాలా అబద్ధాలు ఉంటే మరి దాన్ని ఏమంటారు? దాన్ని ప్రశ్నించడానికి జగదీష్ రెడ్డి గారు లేచినప్పుడు సహజంగానే వాళ్ళు కోరుకుంటారు. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలు, లెక్కలేనన్ని వైఫల్యాలు, ఒకటి కాదు వైఫల్యాలు, అన్ని వైఫల్యాల మధ్యలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఇది ప్రజల దృష్టికి వెళ్లే సందర్భం అని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు 6 నిమిషాలు అనుకుంటా ఆయన మాట్లాడింది, 6 నిమిషాలు చిల్లర జగదీష్ రెడ్డి గారు. దానిలో ఎన్నిసార్లు వాళ్ళని అడ్డం పడ్డారు, ఎన్ని మాట్లాడారు, ఎన్ని అడ్డం పడి చివరికి సస్పెండ్ చేసిన దానిలో కారణం ఏంటి? నువ్వు అన్నారనో అది ఏకవచనం ప్రయోగం చేశారు. ఈ ఏకవచన ప్రయోగం గురించి ఒక మాట, అది అసలు అన్నారో లేదో నాకే అర్థం కాలేదు, విన్నాను కొంత వీడియో, నాకు అర్థం కాలేదు. సరే, ఒకటి. రెండోది, హరీష్ రావు గారు ఒకవేళ హరీష్ రావు గారు ఆ వీడియో వినిపించారు. ఏది మన వీడియో కాదు, మన అసెంబ్లీ రూల్ బుక్ చదివి వినిపించారు. అది నేను విన్నాను నిన్న. ఆ రూల్ బుక్ లో చదివి వినిపించారు, నేను కూడా చదువుతాను మళ్ళీ ఒకసారి. ఆ రూల్ బుక్ లో ఏముందంటే యు అనేది తప్పు కాదని ఉంది. యు అంటే నువ్వే, తెలుగులో అనువాదం. రెండోది, ఇక్కడ మీకు మామూలుగానే తెలంగాణలో ఒక సహజమైనటువంటి కల్చర్ ఏంటంటే, మీరు అనరు. కోస్తాంధ్రప్రదేశ్ లో లాగా కృష్ణా, గుంటూరు జిల్లాలు లేకపోతే గోదావరి జిల్లాలలో మీరు అని పిలవరు. ఇక్కడ నువ్వు అని పిలవటం చాలా సహజమైనటువంటి పిలుపు. దానిలో కూడా ఒక అభిమానం, ఆత్మీయత ఉంటుంది తప్పితే దానిలో కించపరిచేది ఏది ఉండదు. ఈ తెలంగాణలో ఉన్నది మామూలుగానే. వాళ్ళు జనరల్ గా ఇక్కడ మనుషులు సారు నువ్వు అంటారు, సారు మీరు అనరు, సారు నువ్వు అంటారు. తెలంగాణ ప్రజలు చాలా స్వతహాగా సహజంగా వచ్చేది. కానీ వాళ్ళు ఎప్పుడు ఎవరిని అవమానించడానికి ఆ మాట అనరు. వాళ్ళ ఆత్మీయతకి దగ్గరతనానికి చిహ్నంగా ఫీల్ అవుతారు. నాకు ఒకటి గుర్తున్న సందర్భం కూడా, ఒక ఆయన తెలంగాణ ఆయనే ఒక సందర్భంలో ఎవరి దగ్గర మీరు ఆయన మీరనలేదంటే కొంచెం ఆశ్చర్యపోయాడంట. ఎవరో పెద్ద ఆయన మీరనలేదు నువ్వు అని పాయింట్అవుట్ చేసి ఇతని చెబితే ఆశ్చర్యపోయాడు. మీరు అనేది ఇద్దరిని ముగ్గురిని అంటారు కదా, ఒకళ్ళని మీరనే అంటారు, ప్లూరల్ కదా మీరనేది ప్లూరల్. నువ్వు ఒక వ్యక్తి ఉన్నప్పుడు సింగులర్ కదా, ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు, సింగులర్, ఒకే ఒక వ్యక్తి ఉంది, సింగులర్, ఒకే మనిషి. కాబట్టి నువ్వు అంటావు అనేది. మీరంటే ఇద్దరు ముగ్గురు ఉండాలి అక్కడ, లేకపోతే ఎక్కువ మంది ఉండాలి, అప్పుడు మీరు కదా అని ఆశ్చర్యపోయానని అంటాడు. తెలంగాణ స్వతహాగా ఉండే మీరు అనేది పిలుపు బదులు నువ్వు అనేది. ఇప్పుడు మరి కోస్తాంధ్ర ప్రాంతం అరువు తెచ్చుకొని మీరు మర్యాదలు కావాలా మనకి? నువ్వు అనేది చాలా స్వతహాగా తెలంగాణలో ఉండేది. దానిలో ఆత్మీయత ఉంటుంది తప్పితే ఉండదు. మామూలు మాటల మధ్యలో విసుగ్గా మాట్లాడినా నువ్వు అనేది అభిమానం కొద్దీ వచ్చే మాట తప్పితే అది కాదనేది, అది వేరేది కాదనేది. సరే, అట్లాంటప్పుడు మరి ఆ రకంగా ఆ కారణం చూపించి చాలా ఫ్రివలస్ రీజన్, నాట్ టెనబుల్, అట్లాంటి రీజన్ చూపించి మీరు సస్పెండ్ చేస్తే మరి తెలంగాణ వ్యాప్తంగా అసలు ఉన్న పరిస్థితి రాజకీయాల్లో ఇక్కడ జరుగుతుంది. తెలంగాణ గడ్డి ఎట్లా ఎండిపోయి ఉందంటే, తెలంగాణ ఎట్లా ఉందంటే ఎండిన గడ్డిలాగా ఉంది. చిన్న అగ్గిపుల్ల, చిన్న ఇది జరిగితే మండేటట్లు రెడీగా ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అట్లాంటి చోట మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు నిరసనలు చేస్తుందంటే మరి వాయిస్ అక్కడ వినిపించలేకపోతే బయటికి పోయి వినిపిస్తున్నారు. ఆ తెలంగాణ కూడా సిద్ధంగా ఉంది వాయిస్ లో, ఏది దాన్ని ప్రతిఘటించడానికి, ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉంది తెలంగాణ. వాతావరణం అలా ఉంది, ప్రభుత్వ వైఫల్యాలు ఆ స్థాయిలో ఉన్నాయి.
ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఉంది, మీరు వీలైతే చూడండి. నేను కూడా మాట్లాడతాను, ఇంకా మాట్లాడతాం కదా. ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా చూడండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఓకే అండి. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నుంచి విజయ్ ఆర్య గారు ఉన్నారు. నమస్తే అండి విజయ్ ఆర్య గారు. నమస్తే నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం గురించి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉండగా, బడ్జెట్ గురించి చర్చించాల్సి ఉండగా, బీసీ ఎస్టీ బిల్లులు ఉండగా, వీటన్నిటి గురించి ఉండగా ఈ సస్పెన్షన్ అంశం గురించి ఎందుకు మీరు సభను మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? అంటే మీరు గమనించాలండి, మొత్తం సెషన్ మనం మొత్తం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, దీంట్లో ఫస్ట్ డేలో మొట్టమొదలు ఫస్ట్ డే కంటే బిఫోర్ వీళ్ళు కాంట్రవర్సీని ఏ విధంగా క్రియేట్ చేయాలి, బాగుంటది కదా, అసలు అసెంబ్లీని ఎట్లా డిస్టర్బ్ చేయాలి అనేది కాంగ్రెస్ వాళ్ళ పెద్ద ఎత్తుగడండి. ఓకే. ఆ ఎత్తుగడలో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ డే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది అందరికి తెలుసు. ఏమని స్టేచర్ మీద ఉన్నాడు, స్టేచర్ మీద నుండి ఇక రేపు పొద్దుగాల కాటికి పోతాడు అని చెప్పి కేసీఆర్ గారి గురించి మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అల్లరి మొదలైంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో ఒక రాష్ట్రాన్ని తెచ్చిన పెద్ద మనిషిని, ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని బ్రతికుండగానే అంతమంది సభాముఖంగా ఆ విధంగా అవమానం చేయడం అనేది చాలా అన్యాయం అని చెప్పేసి ప్రజలంతా బాధతో తిరుగుబాటు గ్రామాలలో చేయడం జరిగింది. మండల కేంద్రాలలో, అలాగే అసెంబ్లీ కేంద్రాలలో, డివిజన్ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో. అట్లనే హైదరాబాదు మన నగరంలో కూడా ఆ విధమైనటువంటి వ్యతిరేకత మొదలైంది. అయితే దీన్ని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి, అటెన్షన్ డైవర్షన్ ఏ విధంగా చేయాలని వాళ్ళ ఒక కుట్రపూరితమైన ఆలోచన చేసి స్పీకర్ గారికి, స్పీకర్ అంటే అందరి వాడు, రాజ్యాంగ పదవులకు ఎవరికైనా రాజ్యాంగ పదవులు అంటే ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, స్పీకర్ గారు, గవర్నర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, ఈ విధంగా అయితే రాజ్యాంగ పదవులు ఏవైతే ఉంటాయో వాటికి కులము, మతము, ప్రాంతము, లింగ భేదాలు ఉంటాయండి, ఉండేవి కదా. దాన్ని ఈరోజు చూడండి, వాళ్ళు అంటి పెట్టుకొని స్పీకర్ గారితో మాట్లాడే హక్కు ప్రతి సభ్యుడికి ఉంటది. ప్రతి సభ్యుడికి స్పీకర్ గారితో మాట్లాడే హక్కు ఉంటది, స్పీకర్ గారితో వాదించే హక్కు ఉంటదండి. కోడ్ ఆఫ్ కండక్ట్ లో వాదించే హక్కు ఉంటది. ఆయన సుప్రీం కాదు, స్పీకర్ గారు సుప్రీం కాదు, కానీ డిసిప్లినరీ అథారిటీ కాబట్టి వారించే అధికారం స్పీకర్ గారికి ఉంటది. చట్టాలన్నీ ఆయన సమక్షంలో, ఆయన ఆధీనంలో, ఆయన ఆదేశాల ప్రకారంగా చట్టాలు అమలవుతాయి, అంటే తయారైతాయి అన్నప్పుడు ఆ సందర్భంలో డిస్కషన్ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాల కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సందర్భంలో గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న ప్రతి అంశాన్ని లేవనెత్తుతూ మరి మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన ప్రసంగ పాఠాన్ని చదివి చక్కగా విశ్లేషిస్తూ గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడెక్కడైతే తప్పులు దొరికినాయో, అంటే కాంగ్రెస్ పార్టీని ఇచ్చినటువంటి ప్రసంగమే గవర్నర్ గారు చదవాల్సిన ఆవశ్యకత ఉంటది కాబట్టి ఎక్కడెక్కడ దొరికాయనే ఉద్దేశంతో ఆయన స్టెప్ బై స్టెప్ చెప్తున్న సందర్భంలో ముగ్గురు మంత్రులు దాడికి పాల్పడ్డారు. ఒకరేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు. అంటే వాళ్ళేమో ప్రసంగాలు ఇచ్చేటప్పుడు, చెప్పేటప్పుడు ఏమో మేము 1 గంట సేపు 2 గంటల సేపు సవ్యంగా, సావధానంతో, క్రమశిక్షణతోటి మేము వినాలా? మరి మాకు అవకాశం వచ్చినప్పుడు కేసీఆర్ గారు జగదీశ్వర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, మీరు చెప్పండి అయితే అన్నప్పుడు ఆ సందర్భంలో జగదీశ్వర్ రెడ్డి గారిని అడ్డుకోవాల్సిన అవసరం ఆ ముగ్గురికి ఏముంది అనేది మొదటి ప్రశ్న. అయితే వాళ్ళు టెంప్ట్ చేయడం, అంటే ఎలాగూ బిఆర్ఎస్ వాళ్ళు ఉద్యమాలలో ఎలాగూ బద్నామైనరు, తెలంగాణ రాష్ట్రం కోసం బద్నామైన టీం ఏది బిఆర్ఎస్ టీం, కాబట్టి వీళ్ళు రెచ్చిపోతారు, మనం రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి స్పీకర్ గారికి వాళ్ళకి కొట్లాట అయ్యేటట్టు చూడాలి, ఆ పదాలను అడ్డబెట్టుకొని మనము అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ఏకైక లక్ష్యంతో నిన్న జరిగిన ఉద్దేశం అండి. అన్నప్పుడు నిన్న చూడండి స్పీకర్ గారు చాలా చక్కగా ఈ రోజు గౌరవప్రదమైన దాంట్లో ఉన్నారు. గతంలో ఉన్నటువంటి స్పీకర్ల కంటే కూడా సౌమ్యుడు,
ఓకే. ఉత్తముడు ఇప్పుడున్నటువంటి స్పీకర్ గారు. అందుకోసమే ఓకే. మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వము కేసీఆర్ గారు యునానిమస్ గా ఒక వ్యక్తిని నిలబెట్టకుండా యునానిమస్ గా ఆయనకే ఓట్లు వేసి. ఓకే అండి. ఓకే. అయితే ఒక్క నిమిషం అండి విజయారయ్య గారు, ఒక్క నిమిషం. ఇదే అంశంపై మనతో చర్చలో మాట్లాడటానికి కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. కత్తి వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. సో చెప్పండి, ఏంటి కావాలని టాపిక్ డైవర్ట్ చేస్తానికి మీరు? సార్ నేను నాది కంప్లీట్ కాక మునిపే మీరు తనకి ఇస్తా ఉన్నారు. నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. నేను మాట్లాడిన తర్వాత ఇవ్వండి. చెప్పండి. అయితే నాకు 2 minutes టైం ఇవ్వండి. అయితే స్పీకర్ గారితోటి అయ్యా వాళ్ళు నన్ను అడ్డుకుంటా ఉన్నారు, 3 మంత్రివర్యులు అయి ఉండి, దాంట్లో మళ్ళీ సభా వ్యవహారాల మంత్రివర్యులు కూడా ఉన్నారు, శ్రీధర్ బాబు గారు. ఇది మర్యాద కాదు, కాబట్టి వాళ్ళని ముందు కూర్చుని పెట్టండి, నేను నా ప్రసంగ పాఠాన్ని అడ్డుకుంటా ఉన్నారని చెప్పి మరి రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళని అడ్డుకోలేకుండా మళ్ళీ స్పీకర్ గారు ఏం చేసిండ్రు అని అంటే వాళ్ళు అట్లనే మాట్లాడుతూ ఉంటారు, మీరు అయితే కానియండి అంటా ఉన్నారు. అంటే వాళ్ళు కూర్చుంది నేను మాట్లాడే పదాలు ప్రజలు వింటా ఉన్నారు, మేమేం మాట్లాడాలనేది మరి స్పష్టత ఉండాలి, కాబట్టి మీరు వాళ్ళని వారించండి అంటే వాళ్ళను వారిస్తే కూడా స్పీకర్ గారి మాట వినంది వాళ్ళండి, జగదీశ్వర్ రెడ్డి గారు కాదు. వాస్తవంగా సస్పెన్షన్ ఎవరు చేయాలి? ప్రొవోక్ చేసినటువంటి బట్టి విక్రమార్క గారిని, ప్రొవోక్ చేసినటువంటి మన ఎవరు శ్రీధర్ బాబు గారిని, ప్రొవోక్ చేసినటువంటి వెంకటరెడ్డి గారిని వాళ్ళు సస్పెన్షన్ చేయాలి. వాస్తవంగా ఇండిసిప్లిన్ ఒరిజినల్ గా వాళ్ళు చేసింది. అట్లనే రెండవది అండి, ఈ రోజులు ఒక స్పీకర్ గారికి దళిత పదాన్ని ఎట్లా అంటగడతారు? వీళ్ళకి ఏమన్నా మరి వీళ్ళు రాజకీయాలలో ఈ విధంగా, అది కూడా అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు ఒక స్పీకర్ గౌరవప్రదమైన దాంట్లో ఉన్నారు, మొత్తం సభకు ఆయనే ముఖ్యులు. మరి అన్నప్పుడు ఆ అథారిటీకి ఒక కులాన్ని అంటబెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? అది బీఆర్ఎస్ వాళ్ళు అంటబెట్టారా? మీరు చూడండి, కాంగ్రెస్ వాళ్ళని అంటబెట్టారా అనేది మీరు గమనించాలి. అంటే ఇక్కడ ఒక దళిత అనే పదం మీద ఒక కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని మీరు స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని స్పీకర్ గారికి బీఆర్ఎస్ కు జరుగుతున్న తగాదన్నట్టు ప్రజల మధ్యలో క్రియేట్ చేయడానికి, దళితులు నువ్వు రెచ్చగొట్టనీకే ఈ నీ అనే పదాన్ని ఒక స్పీకర్ హోదాలో ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ గారిని నీ అనే పదంతో ఉచ్చరించిందంటే, తెలంగాణ యతి ప్రాసలలో నీ అనే పదం గౌరవప్రదం. మేము పెద్దవాళ్ళని కూడా నీ అనే మాట్లాడతాం. ఏమన్నా మీ ఇంట్లో ఏం జరిగింది, నువ్వు మా ఇంటికి వస్తలేవేంది, మీరు అనే పదాన్ని తెలంగాణ వాళ్ళు వాడరు, ఆంధ్ర ప్రాంతపు ప్రజలు వాడతారు. ఇది అందరికి తెలిసిన విషయం. అంటే అది పెద్ద సమస్య కాదు. కానీ ఈ సందర్భంలో మేము ఏమంటున్నామంటే, మొట్టమొదటి ప్రసంగం సీఎం కాగానే ఈయన స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ కుర్చీ మీద కూర్చొని ఓత్ సెరమనీ అయిన తర్వాత ఆయన కృతజ్ఞతలు అంటే అభివందనాలు చెప్పే సందర్భంలో, శుభాకాంక్షలు తెలియ సందర్భంలో ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక దళితుణ్ణి మేము స్పీకర్ కుర్చీ మీద కూర్చుని పెట్టామని చెప్పి అవమానపరిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలి. ఇది అసలు ఉన్న విషయం. స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఏమయ్యా ఒక సీఎం కుర్చీలో ఉండి నువ్వు నన్ను దళితుడని ఒక కులానికి ఆపాదిస్తున్నావు అని చెప్పి స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు సీఎం గారిని అడగాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయినా కూడా ఒక స్పీకర్ కు ఒక దళితుడు అనే పదాన్ని ఎట్లా ఆపాదిస్తున్నావు అని చెప్పి సీఎం గారిని ఆనాడే అడగాల్సిన అవసరం ఉండే. అంటే ఈ విధంగా కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద, ప్రాంత ప్రాతిపదిక మీద, లింగ ప్రాతిపదిక మీద వివక్షకు గురి చేస్తున్నటువంటి, అంటే మా సబితా ఇంద్రెడ్డి గారిని ఎట్లా అవమానం చేసినారో మీరు చూసిండ్రు. ఒక్క మహిళని చూడకుండా ఆయన ఇష్టానుసారంగా మాట్లాడండి. అట్లనే మతాలకు సంబంధించినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ గారిని ఏ విధంగా మాట్లాడిండ్రు అనేది మీరు గమనించాలంటే ప్రతి దాన్ని రెచ్చగొట్టే ముచ్చట మాట్లాడుతుంది. విజయ్ గారు ఒక్క నిమిషం. కత్తి వెంకటస్వామి గారు మీరు చెప్పండి, కావాలని చర్చను డైవర్ట్ చేస్తానికి దళితులను అవమానపరిచే విధంగా కాంగ్రెస్ ప్రవర్తిస్తుంది. నిజంగా ఇది నువ్వు అంటాం కానీ లేకపోతే ఈ పదం ఏదైతే ఉందో అది సస్పెండ్ చేయదగ్గ పదం కాదు, తెలంగాణలో సహజంగా వాడే పదం అంటున్నారు. మీరేమంటారు దీని గురించి? అంటే సాధారణ భాషలో నువ్వు వచ్చినవా అన్నా, పోయినవా అన్నా, నువ్వు అని దాని తర్వాత పదం వస్తుంది. అన్నా నువ్వు ఉన్నవా అని అంటారు. దాని తర్వాత అన్న అనేది వస్తుంది కదా, తర్వాత అన్న అంటే సాధారణ భాషలో అది అవుతుంది. కానీ
చట్టసభలో కూర్చొని నేను సాధారణ భాష మాట్లాడతా, నేను వెంకటస్వామి గారు ఒక చిన్న ప్రశ్న అంతే, ఏం లేదు. చెప్పండి చెప్పండి. చట్టసభ అయినా ఏ సభ అయినా స్థానిక భాషది, స్థానిక భాషలో దానిలో ఆప్యాయత ఇది ఉన్నది. తెలంగాణ భాషను కాపాడుకోవాలనే దానికోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. కోస్తాంధ్ర ప్రాంతం తాలూకు ఆధిపత్యం భాషలో కూడా ఉందనే దాని మీద ఆధిపత్యం జరిగిన తర్వాత మీరు ఇక్కడ ఆగండి. మీరు అనేది అక్కడ ఇప్పుడు మీరు అనేది వేరే అది వాళ్ళకి అక్కడ మాకు, నేను ఆంధ్ర వాడిని, అక్కడ మాకు మర్యాద అయిన మాటల్లో. అయితే పాపారావు గారు నాదో క్వశ్చన్ అండి. మరి ఇప్పుడు మనం సభని అడ్రస్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాలేదని అడ్రస్ చేస్తాం, కానీ గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు రాలేదని అడ్రస్ చేయం కదా సభల్లో? కాదు, గౌరవ ముఖ్యమంత్రి అనేది దేశం అంతా అంటది. మరి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి అయితే అట్లా అనకుండా ఓన్లీ రేవంత్ రెడ్డి రాలేదనో లేకపోతే ఫలానా రాలేదని మెన్షన్ చేయం కదా. అంటే ఆయన చెప్పినట్టు వెంకటస్వామి గారు చెప్పినట్టు చట్టసభల్లో కాదండి, చట్టసభల్లో మనం గౌరవం ఇచ్చుకుంటాం కదండి. చట్టసభల్లో ఉపయోగించేటువంటి భాష డెఫినెట్ గా ఆంధ్ర భాష వాడుకుందాం, ఆంధ్ర భాష వాడతామని తోడు కూడా దేశం కూడా దేశం అంతా వాడే కొన్ని ఉన్నాయి సార్. స్థానికత అనేది ఉంది. కూడా కట్ అవుతుందండి మీ వాయిస్ కట్ అవుతుంది. పాపారావు గారు అయితే ఇందాక మీరు అడుగుతున్న దానికి నేను చెప్తున్నా. ఇప్పుడు స్పీకర్ గారు మాట్లాడేది ఉంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు మాట్లాడంటారు, కానీ రేవంత్ రెడ్డి నువ్వు లేచి మాట అనరు కదా. అక్కర్లా మిలాడ్ అంటాం కోర్టులో, అది యూనివర్సల్ గా వాడే మాట. మీరు అంటుంది కరెక్టే అండి, కానీ అగండి మీరు ఆయన ఏదో ఒక తోడు దొరికింది దాని నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు మీరు ఇదేదో మాట్లాడటానికి. కానీ అలా కాదండి, అంటే మీరు అన్న పాయింట్ గురించి నేను చెప్తున్నా, మీరు అన్న పాయింట్ అది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ చాలాసార్లు చాలా సందర్భాల్లో వాళ్ళున్న 9 ఏళ్ల హయాంలో చాలా మందిని సస్పెండ్ చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు మనకి రాష్ట్రంలో ఒక నిమిషం పాపారావు గారు అండి, మనకి రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. మీరే అన్నారు తెలంగాణ ఎండిన గడ్డిలాగా ఉందని. రాష్ట్రంలో రైతుల సమస్యలు భయంకరంగా ఉన్నాయి. రుణమాఫీ కానోళ్ళు, రైతు భరోసా రానోళ్ళు, ఇంద్రమిల్లు రానోళ్ళు, రేషన్ కార్డు రానోళ్ళు, కుల సమీకరణ కావచ్చు, కుల గణన సరిగ్గా జరగని వాళ్ళు, చాలా సమస్యలు ఉండగా రాష్ట్రంలో ఈ ఒక్క చిన్న పాయింట్ దగ్గరే సభని టైం వేస్ట్ చేయటం ప్రజలకి మంచిదే అంటారా? ఆగండి మీరు అయిపోయింది ప్రశ్న, అర్థమైంది నాకు. చెప్పండి. నేను చెప్తుంది ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలుసు. అవి మాట్లాడటానికి లేచిన ఆయన ఒక సాకు దొంగ కారణం ఒకటి చూపించి కూర్చోబెట్టి పంపించేశారు బయటికి. సమస్యలు మాట్లాడటానికి లేచిన ఆయన పంపినాక ఏం చేస్తారు మరి? రోడ్ల మీద మాట్లాడుకుంటారు. ఇక సమస్యలు ఇన్ని ఉన్నాయి, కొత్తగా వచ్చిన సమస్యలు. ఈ సమస్యలు చాలా పరిష్కారం అయినాయి తెలంగాణ వచ్చిన తర్వాత, సొంత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సమస్యలు పరిష్కారం అయ్యి ఇప్పుడు తిరగదోడి సమస్యలు పెంచుతున్నారు. పెరుగుతుంటే సమస్యలు లేచి ప్రశ్నిస్తే 6 నిమిషాల్లో 60 సార్లు అడ్డం పడ్డట్టుగా పడి ఆ తర్వాత ఈ పని సస్పెన్షన్. ఎవరికి తెలుసు ఏ కారణం సస్పెండ్ చేయదలుచుకుంటే ఏ కారణంతోనైనా చేయొచ్చు. అది స్పీకర్ కూడా ప్రెరోగేటివ్. చేస్తే మరి ఏం చేస్తారు? అదే ఆయన సస్పెండ్ చేస్తారని చెప్పి అసలు ఏమి మాట్లాడకుండా నోటికి కట్టుకొని ఉండలేరు కదా. మరి సమస్యని ప్లకార్డ్ మీద చూపించినా సస్పెండ్ చేస్తారు కదా. ఇదేంటంటే ఆయన చేయదలుచుకున్నారో అక్కడ పరిస్థితో వాళ్ళు తట్టుకోలేని స్థితిలో ఉన్నారు విమర్శని. ఈ రోజు ఇవాళ చూడండి, ముఖ్యమంత్రి గారి స్పీచ్ నా దగ్గర ఉంది, నా ముందు ఆంధ్రలో వచ్చింది. ఎన్ని అబద్ధాలు ఉన్నాయి దీనిలో. ఎట్లా భరిస్తాం? ఇట్లా ఇది తట్టుకునే ఇవన్నీ ఏ విధంగా తట్టుకుంటాం? దీనిలో ఏది నిజం అని చెప్పండి. నిన్నేమో స్ట్రెచర్ అని స్ట్రెచర్ అన్నాడు, తర్వాత మార్చురీ అన్నాడు. ఇవాళ ఏమంటాడు వచ్చి ఆయన? అసెంబ్లీకి రావాలి కేసీఆర్ గారు, ఆయన సలహాలు ఇవ్వాలి, కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, అసెంబ్లీకి వచ్చి ఆయన ఉండాలి. నిన్నేమో చచ్చిపోవాలన్నాడు, ఇవాళేమో ఆయన ఆరోగ్యంగా ఉండాలని అంటాడు. ఏందండి ఇది? ఏమో చివరిలో మళ్ళీ నిన్నటి మాట గురించి ఏదో మాట్లాడతా ఆయన నేను అలాగే అంటాను, నేను ఆ మాటకే కట్టుబడి ఉన్నాను అంటాడు. ఏందండి? చంపటం వీళ్ళదే, చచ్చిపోమని చెప్పడం వీళ్ళదే, లేకపోతే మళ్ళీ వచ్చి ఆరోగ్యంగా ఉండి మాట్లాడు. నిన్నటికి వాటికి ఎన్ని గంటలు గడిచిపోయండి? ఏమైనా అర్థం ఉందా దీనికి? మాట్లాడేది ఇప్పుడు విమర్శ చేస్తారు, ఒక్కోసారి దానిలో నిజాలు ఉండవు, చాలా సార్లు కూడా విమర్శలు కూడా నిజాలు ఉండవు. వాళ్ళకున్న పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు అనుకునేది నిజం అనుకుని చేస్తారు. కానీ ఈ రకంగా మాటకి గంటకి నిమిషానికి కొన్ని నిమిషాల్లో ఎన్నో ఉన్నాయి. వాళ్ళు నేను చూపిస్తే వాళ్ళ స్పీచ్ లో కాంట్రడిక్షన్ నేను ఫాలో అయ్యానండి. అయితే మీరు అంటారు పాపారావు గారు కేవలం
డైవర్ట్ చేయడానికే సస్పెండ్ చేశారంటారా అయితే? డైవర్ట్ ఏం కాదు నోరు మూయటానికి, డైవర్ట్ చేసేది ఏముంది? అది రెండు ఒకటే కదా, డైవర్ట్ అన్నా నోరు మూయించడం అన్నా. తింటున్నారు కదా, నోరే మూసేస్తున్నారు, అందుకని బయట అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఈ సస్పెండ్ ఇంకా కొనసాగచ్చు అంటారా? ఇంకా ముందు ఉండొచ్చు అంటారా? ఏమో చేస్తే ఎంతమందిని చేస్తారు మరి? 19వ తారీఖు బడ్జెట్ ఉంది కదా, ఈ లోపు ఎంతమందిని చేస్తారు? బడ్జెట్ మంచిగా పెడితే సంతోషం మాకు కూడా. మీరు ఎవరైనా సస్పెండ్ చేసుకోండి, తెలంగాణ కోసం మంచి బడ్జెట్ ఏదో చెప్తున్నారు కదా, పెద్ద మెగా బడ్జెట్ వస్తుంది, 3 లక్షల కోట్ల పైన 10,000 ఏదో పేపర్లో వచ్చింది ఎక్కడో. సరే, అట్లాంటి బడ్జెట్ తెచ్చి నిజంగానే మీరు పథకాలు మహాలక్ష్మి కూడా అమలు చేస్తా ఉంటున్నారు, చేయండి, మంచిదే, సంతోషం. అలాంటి వాళ్ళని కూడా ఒప్పుకుంటాం. ఇలా కాకుండా ఊరికే అరచేతిలో వైకుంఠం చూపించి ఆ తర్వాత శ్మశానాల గురించి, చావుల గురించి మాట్లాడుతుంటే మంచిగా ఉండదు. అది మీరు తెలంగాణకి చేయదలుచుకుంటే ఏమన్నా ఈ బడ్జెట్ లోనే చేయండి. మీరు చెప్పండి వెంకటస్వామి గారు, మీరు చెప్పండి, ఇందాక కట్ అయిపోయింది మీది కాలు. ఇప్పుడు నేను ఒక పాపారావు గారు పెద్దలు, వారికి అనుభవం ఉన్నది, వారు నిష్పక్షపాతంగానే మాట్లాడతారు. భాష విషయానికి వచ్చినప్పుడు అది మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినా, కేసీఆర్ గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, భాషను అన్పార్లమెంటరీ గా మాట్లాడడం అనేది సమర్థనీయం కాదు. అది మా పార్టీ పరంగా మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేయము. మా పార్టీలో ఎవరైతే అట్లా మాట్లాడుతున్నో వాళ్ళని కూడా టంగ్ కంట్రోల్ చేసుకోమనే చెప్తాము. దాంట్లో రెండో ఆలోచన లేదు. నేను చాలా స్పష్టంగా పార్టీ స్టాండ్ చెప్తున్నాను. ఇంకా రెండో విషయం, జగదీశ్వర్ రెడ్డి గారి విషయానికి వచ్చినంటే డైవర్షన్ అని మమ్ములు అంటున్నారు, కానీ స్పీకర్ గారి మీద అటాక్ చేస్తే సభా కార్యక్రమాల యొక్క వ్యవహారం అంతా కూడా పక్కకి వెళ్ళిపోయి ప్రజా సమస్యలు కానీ, లేదా మేము చేస్తున్న సంక్షేమం కానీ, వాళ్ళు చేసింది కానీ, లేకపోతే ఇప్పుడు జరగాల్సింది కానీ చర్చకు రాకుండా ఉంటది. ఇప్పుడు టిఆర్ఎస్ దగ్గర వాళ్ళ వాదనకు బలం లేదు. బలం లేనప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ దేశంలో మోడీ గారు ఫస్ట్ ఉంటే, చిన్న మోడీ గారు అయినటువంటి కేసీఆర్ గారు సెకండ్ ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ను వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం. ఇప్పుడు కాదు, మీరు ఇంకో కొత్త పాయింట్ తీసారు. ఇప్పుడు ఇంతకీ మోడీ, చిన్న మోడీ రేవంత్ రెడ్డా కేసీఆర్? కేసీఆర్ ఎప్పుడు చెప్పినారు, రాహుల్ గాంధీ గారు ఎప్పుడు చెప్పినారు కదా, నిర్మల్ సభలో చెప్పినారు, పెద్ద మోడీ చిన్న మోడీ. సో కాబట్టి కేసీఆర్ గారిని మించిన డైవర్షన్ పాలిటిషియన్ ఉన్నాడా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కు పెట్టింది పేరు తప్పనిసరిగా కేసీఆర్ గారే, కేసీఆర్ గారి పార్టీనే. సో ఇవాళ కూడా డైవర్షన్ అని మమ్మల్ని అంటున్నారు, కాదు. డైవర్షన్ అనేటువంటిది ప్రతిపక్షం తీసుకొచ్చినటువంటి అంశం. మాట్లాడడానికి అంశం లేకుండా, ఇప్పుడు వారు పాపారావు గారు చెప్పిన దాన్ని కానీ, విజయ్ గారు చెప్పింది కానీ నేను ఆహ్వానిస్తున్నా. ఏందనంటే, పార్టీ ప్రభుత్వం నడుస్తున్నాడు, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏదైతే ప్రపోజల్స్ ఉంటాయో వాటి మీద తప్పనిసరిగా విమర్శించడానికి, లేకపోతే నిలదీయడానికి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతిపక్షానికి సంపూర్ణమైనటువంటి అధికారం ఉన్నది. లేకపోతే ప్రతిపక్షం ఎందుకు? మరి ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షం. ప్రజల పక్షంగా నిలబడి కొట్లాడాలి, ప్రజల పక్షంగా నిలబడి ప్రభుత్వాన్ని తప్పు చేస్తే నిలదీయాలి, ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు అండగా నిలబడాలి. ఇది ప్రతిపక్షం యొక్క పాత్ర. కేవలం ప్రతిపక్షం అంటే అధికార పక్షాన్ని విమర్శించుకుంటూ కూర్చుంటే అది ప్రతిపక్షం కాదు. ప్రతిపక్షం విషయంలో కూడా అధికార పక్షము ప్రతిపక్షాన్ని అవసరమైన చోటల్లా కలుపుకొని పోయి ప్రజా సంక్షేమాన్ని చేయడం అధికార పక్షమైంది. ఈ స్పిరిట్ ఇవాళ దెబ్బతిన్నది మొత్తం దేశంలో. మన రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా దెబ్బతిని ఉన్నది స్పిరిట్. ఇక్కడ కూడా దెబ్బతిని ఉన్నది, నేను కాదని అంటలేను. సో దీంట్లో అధికార ప్రతిపక్షం రెండు వైపు నుంచి తప్పులు ఉంటాయి, కానీ ప్రజాస్వామిక వాదులైన వాళ్ళు, పెద్దలు, ఎనలిస్టులు కావచ్చు, లేకపోతే ప్రజాస్వామ్యంలో సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీన్ని కరెక్ట్ చేయాలి. పార్టీలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని కూడా కరెక్ట్ చేస్తాం, ఎందుకంటే మాకేం శేషభిషాలు లేవు. మేము పార్టీ లైన్ లో ఉన్నాం. మేము ఎవరో రేవంత్ రెడ్డి గారి గ్రూప్ కాదు, లేకపోతే ఉత్తమ్ రెడ్డి గారి గ్రూప్ కాదు, లేకపోతే బట్టి విక్రమార్ గారి గ్రూప్ కాదు. అవర్స్ ఇస్ ద గ్రూప్ ఆఫ్ ది పార్టీ నిలబడాలని కోరుకుంటున్నాం. కాబట్టి పార్టీ పక్షాన ఇలా ప్రసాద్ గారు, నేను జగదీష్ గారి మాటతోటి నేను ఏకీభవిస్తున్నా. ప్రసాద్ గారు, గడ్డం ప్రసాద్ గారు, మాననీయులు, పూజ్యులైనటువంటి స్పీకర్ గారు, అందరికి సంబంధించిన వాళ్ళను నేనేమంటున్నంటే, పాపారావు గారు మొత్తం స్టడీ చేస్తుంటారు, విజయన్న కూడా స్టడీలో ఉంటాడు. నేనేమంటున్నంటే, గత 2 సెషన్స్ లో స్పీకర్ గా మధుసూదనాచారి గారు ఉన్నారు, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు.
ఎప్పుడైనా ఏ సభ్యుడైనా అధికార ప్రతిపక్ష సభ్యుడు ఓకే. నువ్వు అని ఉపయోగించినటువంటి సందర్భం ఉన్నదా సార్? సమర్థించుకుంటున్నాం. సరే, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాడిని, తెలంగాణ భాషను సమర్థించినవాడిని, ఇప్పుడు కూడా సమర్థిస్తాం. కానీ పార్లమెంటు చట్టసభల్లో కూర్చున్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది నేను భావిస్తున్నాను. మెయింటైన్ చేయకపోతే విజ్ఞతకే వదిలేద్దాం. దాన్ని అడ్డంగా పెట్టుకొని నేను అన్నది ఆత్మీయతతోటి అన్నా, నువ్వు అని ఇంటికి వచ్చినటువంటి బంధువుతోటి మాట్లాడినట్టు మాట్లాడడానికి చట్టసభలో కుదరదు. ఇది డిస్క్రిమినేషన్ ఉంటది. ఈ డిఫరెన్స్ ను గమనించాలి పాపారావు గారితో సహా అందరు కూడా దయచేసి. ఏంటంటే నేను అక్కడ ఇట్లనే మాట్లాడతా, ఇక్కడ అట్లనే మాట్లాడతా అని అంటే కుదరదు. మనం అంతా చదువుకున్న వాళ్ళము, చట్టసభలకు ఎన్నికైన వాళ్ళము. జయచర్ రెడ్డి గారు కూడా బహుశా ఇంజనీరింగ్ పూర్తి చేసి హైయర్ స్టడీస్ లో ఉన్నవారు. ఉద్యమంలో మాతో పాటు, మేము వారితో పాటు 20 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు. ఒక PDS ఆర్గనైజేషన్ యొక్క లీడర్ గా పనిచేసి ఆయనకు విజ్ఞత లేదని నేను అంటలేను. ఆయనే కావాలని ఈ స్పీకర్ అంశాన్ని ఒక రకమైనటువంటి డైవర్షన్ తీసుకొచ్చిండు. దాంట్లో న్యాచురల్ గా పార్టీ వర్సెస్ పార్టీ అన్నట్టుగా నడుస్తుంది. ఇప్పుడు నేనేమంటే సభకే నడవాలి, సభకు పరిమితం చేద్దాం. మేము కూడా పరిమితం చేద్దాం, మీరు కూడా పరిమితం చేయండి. సభలో జరిగినటువంటి అంశాన్ని సభలో చర్చిద్దాం. రోడ్ల మీద వచ్చి మీరంతా మేమెంత అని కొట్లాడుకుంటే దానికి సార్థకత ఉండదని నేను అవసరం అంటున్నా. నేను మా పార్టీ ఓకే అండి ఒక్క నిమిషం. విజయార్య గారు, ఇప్పుడు మరి మీరంతా మాట్లాడింది విన్నారు, కత్తి వెంకటస్వామి గారు మాట్లాడింది విన్నారు. మరి గతంలో కూడా చాలాసార్లు బీఆర్ఎస్ ఇలాంటి సస్పెండ్లు వాళ్ళ హయాంలో చాలామందిని చేశారు, బీజేపీ వాళ్ళని కూడా చాలామందిని సస్పెండ్ చేశారు. అప్పుడు ఎప్పుడు లేనిది ఫర్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున నిరసనలు ఎందుకు చేపడుతున్నారు మీరు? అయితే ఇక్కడ ఏంది అని అంటే సస్పెన్షన్ చేసిన సంపత్ను అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డిస్క్వాలిఫై చేసినారు కదా. అదే ఇక్కడ ఆ మాటనే చెప్పి చేయాల. ఇక చూడుబాయి మీరు మీ పదవి కాలంలో, మీ పరిపాలన కాలంలో మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టిండ్రు, కాబట్టి మేము డైరెక్ట్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం చేసుకోకపోతే నేను ఏమంటున్నాను, అసెంబ్లీ సమావేశాలను ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని మీరు చేసింది కాబట్టి మేము చేస్తామని అయితే ఇక్కడ అంటలేము. మేము ఆ మాట అనటం లేదు. అట్లా ఎవరైనా చెప్పి చేస్తారా? విజయన్న నేను కేవలము మీ టైంలో, మీ హయాంలో జరిగినటువంటి దాన్ని నేను గుర్తు చేస్తున్నా తప్ప మీరు తప్పులో కాలేజీలని మేము ఎత్తామని మేము అంటలేము. మీరు తప్పు చేసింది కాబట్టి మేము తప్పు చేస్తామని అంటలేము. మేమే పార్టీ పరంగా చెప్తున్నాము. నేనే చెప్తున్నా పార్టీ పరంగా ఈ అన్పార్లమెంటరీ వ్యవహారం సరైంది కాదు. అది ముఖ్యమంత్రి గారితో సహా ఎవరు మాట్లాడినా సరైంది కాదని నేను పార్టీ ప్రతినిధిగా, నేను సోనియా గాంధీ ప్రతినిధిగా అయితే విజయార్య గారు ఇప్పుడు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తే మా గొంతు అక్కడ వినిపించట్లేదు, మా సభ్యులు ఒకరు తగ్గిపోయారని అంత బాధపడుతున్నప్పుడు మరి మీ నాయకుడు రావచ్చు కదా అసెంబ్లీకి, మీ నాయకుడు వచ్చి ప్రశ్నించవచ్చు కదా. అయితే మీకు దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చెప్తానండి క్లియర్ గా. వెంకటస్వామి అన్నకు తెలుసు, తర్వాత పాపారావు గారికి తెలుసు. బీఆర్ఎస్ ను అటు కాంగ్రెస్ పార్టీని, రెండు పార్టీలను బొందబెట్టాలి. భారతీయ జనతా పార్టీని, రేవంత్ రెడ్డి గారి టీమును రేపు పొద్దుగాల ఆయన పార్టీ పెట్టబోతాడా రేవంత్ రెడ్డి గారు తెలియదు, ఏమవుతుంది తెలియదు, లేదు రేపు పొద్దుగాల తెలియదు. మా ఎమ్మెల్యేలంతా మోదీ గారు కొని రేవంత్ రెడ్డి గారిని సీఎం చేస్తాడని కూడా తెలియదు. ఎందుకంటే బ్యాక్ బోన్ గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రేపు జరగబోయేది అది, రేపు జరగబోయే సినిమా అదే అండి. ఎట్లా మీరు జాతకాలు కూడా చెప్తారండి అన్నప్పుడు స్పష్టత మాట్లాడకూడదు సార్. అలా ఎలా మాట్లాడతారు? కాదండి, మీరు జరగబోయేది అంతా ఊహించేసి ఇలా అయిపోతాం ఎలా చెప్పేస్తారండి మీరు? అలా రాజకీయాల్లో ఇప్పుడు కాదండి, ఇవాళ ఒకళ్ళు చోట ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాదు పాపారావు గారు ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు రేపటి రోజున ఇక్కడ ఎన్డీఏ కూటమి రావచ్చు, ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ కలిసి వెళ్ళొచ్చు కూడా అని చెప్తున్నప్పుడు సడన్ గా మొత్తం ఇలా జరిగిపోయింది, ఇంకేమైనా అయిపోయింది అన్నట్టు అలా స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? అందరూ అలాగే చెప్తున్నారు సార్. ఈ రోజు రాజకీయాల్లో మామూలు ఫోర్కాస్టింగ్ అనేది ఉంటుంది. భవిష్యత్తు చెబుతాము, భవిష్యత్తు చెప్పినప్పుడు బాగా చెప్పగలిగిన వాళ్ళు రాజకీయాల్లో చలామణి అవుతారు, వాళ్ళ క్రెడిబిలిటీ పెరుగుద్ది. సరే సార్, మీరు చెప్పండి. కాదు పాపారావు గారు మీరు చాలా సీనియర్ అనలిస్ట్.
మీరు చెప్పండి, ఇప్పుడు నిజంగా ఇంత ప్రశ్నించగలనుకుంటే, ఇంత జరగాలనుకుంటే మరి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావచ్చు కదా? అదే క్వశ్చన్ నేను కేసీఆర్ అసెంబ్లీకి విజయ్ గారిని రావడం అడుగుతున్నాను. కాదు, విజయ్ గారు కాదు కాదు ఒక్క నిమిషం అండి, విజయ్ గారు మధ్యలో, సారీ విజయ్ గారు, నేను ఇందాక అడిగిన క్వశ్చన్ మీరు డైవర్ట్ అయ్యారు కొంచెం. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు జగదీష్ రెడ్డిని గారిని సస్పెండ్ చేసినందుకు ఇంత రప్చర్ చేస్తున్నప్పుడు మరి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావచ్చు కదా అంటున్నా నేను. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రారు అని అంటే, ఆయన సావును కోరుకున్న ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుంటే కేసీఆర్ గారు వచ్చి ఆయనతో మాట్లాడతారా అండి? ఓకే, ఆయనకు ఒక మనన మర్యాద లేనటువంటి, అసలు నిజంగా రాజకీయ అంటే దాన్ని టర్మినాలజీ అంటారు, పొలిటికల్ టర్మినాలజీ, ఓకే, కాన్స్టిట్యూషన్ టర్మినాలజీ తెలియనటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ సీఎం కుర్చీలో కూర్చున్నారండి. ఓకే, ఆయన మొత్తం రాజకీయమే తిట్లు. కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్లు తప్పిస్తే వేరే లేదు కదా, ఇదే వాస్తవం కదా. ఓకే, మరి అన్నప్పుడు అలాంటి పెద్ద మనిషి వచ్చి ఎట్లా కూర్చొని ఈ రోజు వాదించాలంటారు? ఓకే. ముఖాముఖిలా మీరు చెప్పండి. అక్కడ అరే ఆయనకు తిట్లు పట్టాసు తిట్లు తిట్టే విషయంలో ఒక మాట, ఒక్క అబ్స్ట్రక్షన్, చిన్న అబ్స్ట్రక్షన్. తిట్లు తిట్టే విషయంలో కేసీఆర్ మించిన ఈ దేశంలో మేడం. అసెంబ్లీ సాక్షి కావచ్చు, అసెంబ్లీ బయట కావచ్చు, తిట్లు తిట్టాలంటే రాజకీయ నాయకుల్లో నీవు చెప్పిన విద్య మీద రాక్ష, ఆయన నుంచి అందరు నేర్చుకోవాల్సిందే. కానీ అట్లాంటి వాడు భయపడడం ఎందుకన్నా? ఆయన కూడా తిరిగి తిట్టొచ్చు, తిరిగి ఇంతకుముందు అనుభవమే ఉన్నది కదా, 10 ఏళ్ళు అదే చేసింది కదా ఆయన. సన్నాసులు, దద్దమ్మలు, వెంకటస్వామి గారు, రాష్ట్రంలో ఉపయోగించని పదమేం చెప్పండి? వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి, వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. విజయ్ గారు, కుసంస్కారం ఏదైనా ఉన్నదంటే వెంకటస్వామి గారు, కేసీఆర్ గారి దగ్గర ఉన్నది. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి, వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, విజయ్ గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, మీరు ఆగండి. విజయ్ గారిని కంక్లూడ్ చేయండి, మీరు ఆగండి ఒక్క నిమిషం. అయితే వెంకటస్వామి మీరు నేను మాట్లాడినాక 5 నిమిషాలు నన్ను మాట్లాడినాయండి, మళ్ళీ మీరు మాట్లాడండి. అదే ఆగండి, మీరు ఆగండి మళ్ళీ. ఈ రోజు మీకు ఒక క్లారిటీ నేను ఏమిస్తున్నట్టే, ఇదేదో మా పేరు గొప్ప కావడానికో లేదంటే బాగా ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవడానికే చెప్పట్లేదు, జరగబోయే వాస్తవాలు చెప్తా ఉన్నాం. రేపు ఉదయాల రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే అక్కడ రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి, కాంగ్రెస్ అధిష్టానానికి ఈయనకు మధ్యలో వైరుధ్యం ఏర్పడింది అనేదానికి 8 ఎమ్మెల్సీ సీట్లకు ఆయనకు జరిగిన యుద్ధము అనేది స్పష్టత కనిపించింది. రెండవది, అందులో భాగంగా మేము మొదటి నుంచి సీఎం కుర్సీకి రేవంత్ రెడ్డి గారు అనర్హుడు అని మేము కాంగ్రెస్ పార్టీ గంట కొడుతూనే ఉన్నాం అధిష్టానానికి. ఈయన ఎప్పుడు తొలగిస్తే అప్పుడు మా తెలంగాణ బాగుపడుతుందని మీకు స్పష్టత ఇస్తున్నాం. అందుకు అని అంటే ఈ రోజు అదానికి ఈయన దగ్గర అవుతాడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ ఒక్క రూపాయి అయినా కూడా ఇక్కడ కాంట్రాక్టర్ల బామ్మర్ది కంపెనీలకు ఇస్తాడు. ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్టు రాహుల్ గాంధీ గారికి వెళ్ళింది. అక్కడ గుజరాత్ లో ఒక నాయకుడు, ఇక్కడ తెలంగాణలో ఒక నాయకుడు ఒక బీజేపీకి కోవట్టుగా, మోదీ గారికి కోవట్టుగా పనిచేస్తున్నారు, వాళ్ళ మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పడం జరిగిందండి. అందులో భాగంగానే ఈ రోజు పాతకాలంలో ఉన్నటువంటి మొత్తము మంత్రులు, ఎందుకు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మంత్రులు, ఈ రోజు ఎమ్మెల్యేలు, వాళ్ళందరి మాట ఈ రోజు నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు వినే ఈ రోజు ఎమ్మెల్సీలు ఫలానా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లిస్టుకు ఈ రోజు అధిష్టానము నియమించినటువంటి లిస్టుకు 100% తేడా ఉన్నది. 100% ఈ రోజు మరి ముఖాముఖిలా నివానీన అనే పరిస్థితి పార్టీలో నెలకొన్నది. కాబట్టి ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గారి కుర్సీ, ఆయన సీఎం కుర్సీ ఎప్పుడైనా తొలగించవచ్చు. భాగంగానే చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి 2028 వరకు, లేదు అని అంటే 2026-27 వరకు ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలనే గేమ్ లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్ ఏంది, నా ఆంధ్ర బాగుపడాలి, నాకు మొత్తం బడ్జెట్ కేటాయించండి, మమ్మల్ని ఆదుకోండి, అందులో భాగంగా మీకు తెలంగాణను నేను ఇచ్చే బాధ్యత నాది. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న ఓటర్లందరూ 15 సీట్లలో నా ఆంధ్ర ప్రజలు, నా ఆంధ్ర ఓటర్లు ఉన్నారు, వాళ్ళని దారాదత్తంగా మీకు భారతీయ జనతా పార్టీకి మీ ఓట్లు ఇప్పించే బాధ్యత నాది. కాబట్టి అక్కడ నా శిష్యుడు
నా శిష్యుని నేను కూర్చునేబెట్టిన, నన్ను నమ్మండి, నా శిష్యుని నమ్మండి అని చెప్పి లోపాయకారి ఒప్పందం చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు తెలంగాణ ఆర్థిక స్థితిగతిని అధోగతి పాలు చేయడానికి, హైదరాబాదు ఆర్థిక స్థితిగతిని అధోగతి పాలు చేయడానికి ఈ రోజు కంకణం కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి. కాంగ్రెస్ పార్టీని ఆల్రెడీ బొందబెట్టి 15 నెలల్లో ఈ రోజు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా షరతులు వర్తిస్తాయి అని చెప్పి ఈ రోజు వరకు గుంజుకుంటూ వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఇప్పుడు కూడా మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే సభను రద్దు చేయండి. ప్రజలు ఎటువైపు పోతారు? 15 నెలల్లో వాళ్ళు తెలుసుకున్నారు ఏంటంటే అనవసరంగా కేసీఆర్ గారిని దించేసినాము, తెలంగాణ అభివృద్ధిని మేము ఆపేసినాము, ఇలాంటి దుర్మార్గుడికి ఓట్లు వేసినాము, అబద్ధాలు ఆడిండు, తర్వాత కాగితాల మీద ఏది స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టిండు, దేవుని మీద సంతకాలు పెట్టి దేవుని మీద ఓట్లేసుకున్నటువంటి వాళ్ళు అన్యాయం అయిపోయినా మేము తెలంగాణ నియమాగమైనము, మాకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పి ప్రజలు తిరగబడ్డారండి గ్రామాలలో. ఇది వాస్తవం. దాన్ని మేము అడుగుతా ఉంటే ఈ రోజు ఓర్చుకోలేక మా ఎమ్మెల్యేలను ఇబ్బంది పాలు చేస్తా ఉన్నారు, కేసీఆర్ గారి కుటుంబాన్ని అవమాన పాలు చేస్తా ఉన్నారు. ఇది వాస్తవం అండి. ఓకే అండి విజయ్ గారు ఓకే అండి. మన పాపారావు గారు ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇందాక విజయ్ గారు మాట్లాడారు, కత్తి వెంకటస్వామి గారు మాట్లాడారు. ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళేమో రేవంత్ రెడ్డి ఇంకా తొందరలో బీజేపీతో కలవబోతున్నారని చెప్తున్నారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, మొన్న కొన్ని కేసుల విషయం కావచ్చు, కొన్ని అంశాల పరంగా కేటీఆర్ తెర వెనుక వెళ్ళి బీజేపీతో కలుస్తున్నాడు అని చెప్తున్నారు. ఇంతకే బీజేపీతో అటు రేవంత్ రెడ్డి కలుస్తున్నాడా, ఇటు కేటీఆర్ కలుస్తున్నాడు అంటారా? ఇప్పుడు ఈ చర్చలో మాత్రం యాంకర్ గారు, ఇప్పుడు ఈ చర్చలో మాత్రం నేను ఆరోపణలు చేయలే. మిమ్మల్ని కదండి, కాంగ్రెస్ వాళ్ళు అంటా, నేను మిమ్మల్ని అంటున్నా. కాంగ్రెస్ వాళ్ళు సహజంగా ఆరోపణలు చేస్తున్నారు కదా దాని గురించి. సరే, అవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. కత్తి వెంకటస్వామి గారిని పక్కన పెట్టి నేను మాట్లాడుతున్నా. ఆయన చర్చలు చేయలేదన్నారు, వదిలేయండి. కానీ మీరు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను చెబుతున్నా. ఆఖరికి రాహుల్ గాంధీ స్వయంగా చేతులు ఎత్తేసాడు. ఏం చెప్పాడు? మాలోనే కోవట్లు ఉన్నారని ఆయన చెప్పిన తర్వాత కోవట్లు ఎవరో ఇక్కడ ఎవరికి వాళ్ళు ఊహించుకోవచ్చు. ఇంకా మాలోనే కోవట్లు ఉన్నారని రాహుల్ గాంధీ గారు స్వయంగా అక్కడ పోయి గుజరాత్ లోనే అక్కడ పోయి చెప్పి మాట్లాడిన తర్వాత బీజేపీ కోవట్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనేది ఇంకా వేరే ఎవరికి అక్కర్లా. ఎవరికి దోచిన వాళ్ళలో వాళ్ళు ఊహించుకోవచ్చు. ఎవరి రాష్ట్రంలో ఎవరికి దోచిన వాళ్ళలో వాళ్ళు కోవట్లను ఊహించుకోవచ్చు. గోల్డ్ అంత గాసిప్ అవకాశం ఉంది, దీనిలో చేసుకోవచ్చు. తర్వాత రెండోది ఏంటి, ఎప్పుడో బీఆర్ఎస్ వాళ్ళు పోయి మాట్లాడుకుని వచ్చారన్నారు కదా. రాజకీయాల్లో కొన్ని లావాదేవీలు చర్చలు జరుగుతాయి తప్పితే పూర్తిగా పార్టీ సిద్ధాంతాలు తాకట్టు పెట్టడం ఎవరు చేయకూడదు. మీరు కోవట్లని ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంబానీని తీసుకొచ్చి అదానీని తీసుకొచ్చి తెలంగాణలో పెట్టింది ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డే కదా. అదాని ఇంత ముందున్నాడా? పోనీ అదాని మరి కుమ్మక్కైతే గనక కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కైతే అదాని ఆ రోజు ఎందుకు రాలా తెలంగాణలోకి? అదాని రానియంగానే ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది బీజేపీకి? బడాబాయ్ చోతాబాయ్ కాంగ్రెస్ ఆయన ఎందుకయ్యారు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వేరు చేసి మాట్లాడుతున్నా, కాంగ్రెస్ మొత్తాన్ని కలిపి కూడా మాట్లాడుతున్నా. పోనీ రేవంత్ రెడ్డిని తిట్టాడు ఆయన, ఇది మనకు అదాని రాహుల్ గాంధీ కూడా. ఆ తర్వాత 100 కోట్లు తిరిగి ఇచ్చేసాడు కదా. 100 కోట్లు అదాని ఇచ్చినాయి. అందుకని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం కుమ్మక్కైందని కూడా నేను చెప్పను. కాకపోతే విధాన పరంగా వాళ్ళ మధ్య తేడా ఏముందనేదే ప్రశ్న నాకు. నేను ఈ రోజు చాలా సార్లు బీఆర్ఎస్ చేస్తున్న పాలన సమర్థిస్తున్నారంటే, పేద ప్రజానీకం సామాన్య ప్రజానీకానికి చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు తెలంగాణలో ఖచ్చితంగా అది ఒకటే ఉన్నది పార్టీ. మరి అట్లాంటప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి విధాన పరంగా తేడా లేకుండా అదే విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, 6 గ్యారంటీలు ఇస్తారు, 5 గ్యారంటీలు ఇస్తారు, అవి సరిగ్గా అమలు జరగవు. దాని గురించి ఖర్గే గారే స్వయంగా కామెంట్ చేస్తారు ఈ గ్యారంటీలు ఏంటని. మీరు ప్రజలకు వ్యతిరేకంగా మీకు తెలియకుండానే ఓ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. మీరు నిలబడి చేసే వాళ్ళని విమర్శిస్తున్నారు, వాళ్ళని బీజేపీ కుమ్మక్క అంటున్నారు. ఎవరు కుమ్మక్కో ఈ రోజు అదే కాదు. ఇవాళ నేను ఇందాక చెప్పిన గవర్నర్ ఉదాహరణ, అంతకుముందు గవర్నర్ తమిళసై పొద్దాక కాళ్ళు అడ్డం పెట్టేవాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి. ఈ రోజు ఎందుకు పెట్టాలా? గవర్నర్ చదవమందాలు ఎందుకు చదువుతున్నారు? అదా నేను రాణించిన చదవమందాలు ఎందుకు చదువుతున్నారండి? తమిళనాడులో అడ్డం పడుతున్నారు కదా, తమిళనాడు గవర్నమెంట్ కి గవర్నరు. కేరళలో అడ్డం పడుతున్నారు కదా, కొట్లాడుకుంటున్నారు కదా. మరి ఇక్కడ ఇన్నాళ్ళతో తమిళసై అడ్డం పడ్డారు కదా తెలంగాణలో కూడా. మరి ఇప్పుడు గవర్నర్ కి అసలు ఏం చదవమంటే అది గుడ్డిగా చదివేసి దానిలో ఉన్న అబద్ధాలు కూడా చదివేసి వెళ్ళిపోతున్నాం ఎందుకు? బికాస్ గవర్నర్ అదానిని అలౌ చేసినందుక ప్రశ్నలు వస్తాయి జనానికి, ఎవరెవరితో కుమ్మక్కాయారనే విషయంలో. ఇక కొత్తగా ఎవరు అంటే మీడియాని నేను విమర్శించలేదు, కానీ రాజకీయ నాయకులు మాట్లాడినా లేకపోతే మీడియా చర్చలు పెట్టినా జనం అయితే కంక్లూజన్కి వచ్చారు. ఓకే, సో అయితే మీరు దాదాపుగా మీరు కూడా రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఏజెంట్ అంటారు అయితే?
నేను ఆ మాట అందుకు అంటానులేండి. నేనేం ఆయన పక్కన కూర్చొని వింటలేదు కదా ఆయన సంభాషణ. ఇండైరెక్ట్ గా. అనిపిస్తది ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. సరే, అయితే పాపారావు గారు, అయితే పాపారావు గారు, మనకి కేవలం ఈ బడ్జెట్ సమావేశాలు దాదాపు 12 రోజులే పెట్టారు. సో ఈ కారణాల వల్ల మిగతా ప్రజా సమస్యలు పక్కదారి పట్టే అవకాశం ఉంటుందంటారండి? ప్రజా సమస్యలు అసలు ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రజల సమస్యలు పెంచుతున్న వాళ్ళు ఆ పక్కదారి పట్టించుకు ఇంకేం చేయగలరు? ఎంతకాలం వీలైతే అంతకాలం పదవుల్లో కొనసాగటమే లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. చెబుతుంది పదవి అనేది ప్రజలకు ఏదైనా చేయడానికి. అది ఇట్లా కాకుండా ఇట్లా ఇష్టానుసారం చేసుకుంటే పళ్ళెల్లో పెట్టి, బంగారు పళ్ళెల్లో పెట్టి మళ్ళీ తీసుకెళ్లి కేసీఆర్ గారికి వీళ్ళు అధికారం అప్పచెప్పేశారు ఆల్రెడీ. ఇప్పుడు రమ్మనండి ఎలక్షన్ ఏమవుతుందో చూడండి. రాజకీయ పక్షం వ్యవహరించే శైలే కాదు ఇది. ఎందుకు ఇప్పుడు మరి నిరసనలు ఇంత ముందు ఎప్పుడు లేవు అసెంబ్లీలో? ఇట్లా జరిగితే అసెంబ్లీలో ఇది సస్పెండ్ చేస్తే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటున్నారే. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ జనం కూడా ఆ స్థాయిలో రెడీగా ఉన్నారు ఏం చెప్పినా కానీ చేయటానికి. గారు, విజయ్ ఆర్య గారు కావచ్చు, పాపారావు గారు కావచ్చు, ఇద్దరు కూడా ఓపెన్ సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు కనుక ఉన్న పలంగా ఎలక్షన్స్కి వెళ్తే బీఆర్ఎస్ సునాయాసంగా అధికారంలోకి వస్తుందంటారు. మరి మీరు ఈ ఛాలెంజ్ స్వీకరించగలుగుతారా? ఇది అర్థరహితమైనటువంటి ప్రతిపాదన. ఇప్పుడు ఎలక్షన్ పోండి, ఇప్పుడు ఎలక్షన్ రండి అని. ఆ 10 ఏళ్లలో ఎమ్మెల్యేలందరినీ చేర్చుకొని ఆ ఎమ్మెల్యేలకు సరే రిజైన్ చేపించి ఎలక్షన్ కు రండి నాయన అని అంటే 10 ఏళ్ళు రానోళ్ళు ఇప్పుడు మాట్లాడము అది సమంజసం కాదు. పాపారావు గారు చెప్పేది ఏంటంటే ప్రజాగ్రహం ఉన్నది అనేటువంటిది చెప్తున్నారు. డెఫినెట్ గా మేము ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఎందుకంటే ఈజ్ అనలిస్ట్, ఈజ్ న్యూట్రల్ పర్సనాలిటీ. సో డెఫినెట్ గా మేము ప్రజల నుంచి ఏం ఫీడ్బ్యాక్ వస్తుందో అది మేము తప్పనిసరిగా దాన్ని పరిశీలన చేసుకుంటాం. మేము రాష్ట్ర స్థాయిలో కావచ్చు, చేస్తారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి అని అంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టడం అనేటువంటిది అది కరెక్ట్ ప్రపోజల్ కాదు. 5 సంవత్సరాలకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. మీ టైంలో కూడా అట్లాంటి జరగలే, మా టైంలో కూడా అట్లాంటివి జరగవు. నేను ఏంటంటే పాపారావు గారు ఒక మాట్లాడుతున్నారు, అసలు ఇప్పుడు ఎందుకు నిరసనలు జరుగుతున్నాయి? ఇప్పుడు కొంచెం ప్రజాస్వామ్యం ఉంది ఈ రాష్ట్రంలో కాబట్టి ఈ నిరసనలకు కాస్త ఈ అవకాశం వచ్చింది పాపారావు గారు. మీరే పాపారావు గారు, ఎందుకంటే మిమ్మల్ని నేను బాగానే ఫాలో అవుతా, నేను మొదటి నుంచి మీతో ఉన్నా కాబట్టి మీరు మీ నోటి తోటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిర్బంధాన్ని, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అప్రజాస్వామిక పాలనను మీరు కూడా ఎండగట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి పాపారావు గారు. కాబట్టి ఇవాళ మేము నిరసనకు అది ఏది ఇందిరా పార్క్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు, నిరసనకు మేము ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి అవకాశాలను మేము కాంగ్రెస్ పార్టీ, మేమనంటే నేను కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పాలసీ, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఏంటంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసిన, అప్పీల్ చేసిన హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉంటుందనే నమ్ముతాం. కాబట్టి నిరసనలకు మేము అవకాశం ఇస్తున్నాం. కేసీఆర్ లాగా కోదండరాం లాంటి ఇల్లు బద్దలు కొట్టి చేసేటువంటి దుర్మార్గపు పనులు మేమేం చేయలేదు, చేయం కూడా. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సో నిరసనలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ప్రతిపక్షానికి ఉన్నది, నిరసన వ్యక్తం చేయండి. కానీ దానికి కూడా ఒక అర్థం, ప్రజలు కూడా దాన్ని ప్రజలు కూడా మన్నించాల. మనం చేసే నిరసనను ప్రజలు మన్నించింది కాబట్టి మేము 10 ఏళ్ళు మేము చేసినటువంటి నిరసనలో, మేము చేసిన ప్రజా పోరాటాలు, మాతో పాటు మిగతా ప్రజా సంఘాలు చేసినటువంటి పోరాటాలు, వీటినన్నింటినీ ప్రజలు మన్నించిండ్రు, ఆదరించింది కాబట్టి 10 ఏళ్ల తర్వాత వాళ్ళని గద్దెదిచ్చి మాకు అవకాశం ఇస్తున్నారు. మేము సాధ్యమైనంత మేరకు టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ డెఫినెట్ గా మేము మా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా భాష విషయంలో నేను ఎవరిని సమర్థిస్తలేను, మా రేవంత్ రెడ్డి గారితో సహా ఎవరిని కూడా నేనేం సమర్థిస్తలేను. నా వ్యక్తిగతం అనుకోండి, పార్టీ నిర్ణయం అందరు కూడా టంగ్ కంట్రోల్ చేసుకొని మాట్లాడితే అట్లీస్ట్ తెలంగాణ ప్రాంత ప్రజలు సంస్కారహీనులు అనేటువంటి మాట బయట నుంచి రాకుండా మనం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళకి భాష రాదు, ఈ భాషను ఇప్పటికే ఎక్కిరిస్తూ ఉంటారు పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఇంకింత ఏలన చేసేటువంటి అవకాశం లేకుండా మనము పార్లమెంటరీ నియమాల ప్రకారం, చట్టసభల నియమాల ప్రకారము మన భాషను, మన హావభావాలను కూడా మొన్న పార్లమెంట్ లో హావభావాల వ్యక్తీకరణే సరిగా లేదు అని అంటే ఖార్గే గారు క్షమాపణ చెప్పిండ్రు. నేను నా ఉద్దేశం అది కాదు, స్పీకర్ ను అది
చైర్పర్సన్ ఉద్దేశించి కాదు, నేను గవర్నమెంట్ ఉద్దేశించి అన్నా. అయినప్పటికీ నేను క్షమాపణ చెప్తున్నా, ఎందుకంటే ఎవరు నొచ్చుకోవడం నాకు ఇష్టం లేదు, నేను ఎవరిని నొప్పించే ఉద్దేశం. దిస్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ ది కాంగ్రెస్. ఇది సంస్కారం కాంగ్రెస్. ఈ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ది కాంగ్రెస్, ఒక 50 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఖర్గే గారు, ఒక కురువృద్ధుడు రాజకీయాల్లో, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పినాడు. మీరు ఎవరు నచ్చుకున్నా కూడా ఐఎమ్ సారీ అని చెప్పినాడు. దిస్ ఈస్ ది ట్రెడిషన్ ఆర్ ది కల్చర్ ఆఫ్ ది కాంగ్రెస్. అండ్ దీన్ని మేము కాపాడుతాం. మా దాంట్లో ఎవరిదాన్ని అక్కడిక్కడ ఉంటే దాన్ని సరి చేసుకుంటాం. పాపారావు గారు మంచి సలహా ఇచ్చినారు. సో డెఫినెట్ గా ఆ సలహా మేము పాటిస్తాం. డెఫినెట్ గా మా పార్టీ ఒక చక్కటి సందేశం సమాజానికి పోయేటట్టుగానే చూసుకుంటాం. ఓకే అండి. అయితే విజయార్య గారు ఇప్పుడు దాదాపుగా మన కత్తి వెంకటస్వామి గారు చెప్తున్నట్టు ఒక చిన్న సారీ తోటో, లేకపోతే సరే నేను అనలేదు కానీ పొరపాటున అన్నాను, ఒకవేళ అనుంటే సారీ అని ఒక చిన్న సారీ చెప్పుంటే అయిపోయేదానికి ఇంత డిస్కషన్ అవసరం అంటారా? మా పార్టీ చీఫ్ లాంటి వాళ్ళే పార్లమెంట్లో పొరపాటు జరిగినా జరగకపోయినా సారీ చెప్పారు. మరి అలాంటిది జగదీష్ రెడ్డి గారు కూడా నేను తప్పు చేయలేదు కానీ మీకు తప్పు అనిపించుంటే నన్ను సారీ అని ఒక మాట చెప్పుంటే అయిపోయేది కదా అని చెప్తున్నారు. ఏమంటారు మీరు దానికి? అదే ఆయన ఆ మాట చెప్పడానికి అవకాశం ఇవ్వండి, వాళ్ళని కూర్చోబెట్టండి, వాళ్ళని కూర్చుంటే నేను మాట్లాడతా. స్పీకర్ గారు ఏమన్నారు? మీరు మాట్లాడండి జగదీశ్వర్ రెడ్డి గారు అన్నారు. నేను మాట్లాడతా సార్, వాళ్ళని కూర్చోబెట్టండి అన్నారు. ఇది జరిగిన విషయం. వాళ్ళని కూర్చోబెట్టలేదు. అప్పటికి ఆయనను బయటికి పంపించండి అని చెప్పి మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా, కాంగ్రెస్ వాళ్ళందరూ ధర్నాకు దిగినరు పోడియం దగ్గర. కాబట్టి అక్కడ నుండి అది కట్ ఆఫ్ అయిపోయిందండి. అది మీరు అందరు చూసిండ్రు. అంటే ఆయనకు అవకాశం ఇవ్వలేదు, ఆ ముచ్చట చెప్పే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇది వాస్తవం. అయితే మేమేమంటున్నాం సార్, మీరు 1,00,000 అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు, తప్పు కాదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకునే పద్ధతి అనేది కూడా ఉంటది కదా. మేము అడిగేది ఏంటంటే, మీరు 100 రోజులు సమయం అడిగాడండి. మీరు 100 రోజులు సమయం అయిన తర్వాతనే మేము ప్రశ్నించడం మొదలు పెట్టాం. 420 హామీలలో 13 అంశాలతో కూడుకున్నటువంటి 6 గ్యారంటీలను 100 రోజులలో మేము అమలు చేసి చూపెడతాము, ప్రజల అకౌంట్లలో డబ్బులు ఉంటాయి అని మరి నమ్మబలిగినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 100 రోజులు అయినా కూడా ఇవ్వనందుకు గానే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన మేము వాదించడం మొదలుపెట్టినాం. వాదించడం మొదలుపెట్టిన తర్వాత భయపడి మళ్ళీ ఏం చేసిండు అని అంటే టైం తీసుకుండు. మేము ఆగస్టు వరకు చేస్తాం, సెప్టెంబర్ వరకు చేస్తామని అయినా సమయం ఇచ్చినాం. సమయం ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామం ఏంది అని అంటే, చివరికి వచ్చి షరతులు వర్తిస్తాయని చెప్పి అన్ని వైట్ కార్డుకి అటాచ్మెంట్ చేసిండండి. అక్కడ పంచాయతీ వచ్చింది. నువ్వు ఎలక్షన్ కంటే ముందు వైట్ కార్డుకు షరతులు వర్తిస్తాయని చెప్పి నువ్వు ఎందుకనలే? ప్రజలు ఓట్లు వేస్తుండ్రో ఓట్లు వేయకుండా అప్పుడు అనాలి కదా. ఇప్పుడు నువ్వు సీఎం కుర్చీ మీద కూర్చున్న తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎలా అంటావు? రెండవదండి, 384 సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ కాన్సెప్ట్ నీళ్లు నిధుల నియామకాల అభివృద్ధిలో భాగంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో భాగంగా ఆయన దాన్ని అమలు చేస్తే దాంట్లో కేసీఆర్ కిట్టు బంద్, పెన్షన్లు బంద్, ఏది రైతు బీమా బంద్, తర్వాత పంట బీమా బంద్, తర్వాత ఆరోగ్యశ్రీ బంద్. ఒక్కటే అండి చెప్పుకుంటా పోతే రైతు భరోసా ఎటు పోయింది? రైతు రుణమాఫీ 31,000 కోట్లు ఇస్తామన్నాడు, ఈ రోజు 21 కోట్లు మాత్రం ఇచ్చిరని ఈ రోజు కూడా అసెంబ్లీలో చెప్పింది మీరే అన్నప్పుడు, మేము ప్రతి విషయాన్ని మీరు ఇచ్చిన హామీలను మీరు ఎందుకు నెరవేర్చట్లేదు అని అడగడం మా తప్ప. కాబట్టే జవాబు చెప్పలేనటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏదో విధంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి, రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ కు 10 ఏళ్ల నుండి ఉన్నది కాబట్టి సభ జరిగే పరిస్థితి లేదు కాబట్టి, అక్కడ స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని స్పీకర్ మీద ఏదో వీళ్ళు ప్రొవోక్ చేసినట్టు చేసి క్రియేట్ చేసి ఆ జగడాన్ని ఘోరంతా ఉంటే కొండంతలుగా చేసినటువంటి ఆ మంత్రివర్యులు వాళ్ళండి. పట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, అలాగే మరి కోమటిరెడ్డి గారు. ఇప్పుడు చెప్పండి, పంచాయతీ ఎవరు పొడిగించారు? అదొక చిన్న మాట, దాన్ని ఎవరైనా నోరు కొద్దిగా పొరులుతుందండి. నీరంటాము, మీరంటాం, ఏదన్నా అంటాం. ఆ చిన్న ఒక్కొక్కసారి మనం గారు అనే బదులు గాడు అంటాం ఒక్కొక్కసారి. ఇది వాస్తవం జరిగింది. చాలా మంది అన్నప్పుడు అంత చిన్న పొరపాటును నీ అన్నందుకు శాసనసభ స్పీకర్ గారిని అవమానించిండ్రు అని దళితుడు
అయినందుకే నీ అనే పదాన్ని జగదీశ్వర్ రెడ్డి వాడిండు అని ఓకే. అంతటి పెద్ద పదాన్ని వాడడం ఎంతవరకు సమంజసం అండి వీళ్ళకు? ఓకే అండి ఇంతటి విజయ్ గారు, అన్యాయమా? విజయ్ గారు ఓకే అండి. పాపారావు గారు మీరు కంక్లూడ్ చేయండి. సో మొత్తం మీద ఈ చర్చ ఇంకా భవిష్యత్తుకు ఎలా దారితీయచ్చు, ఇంకొన్ని సస్పెన్షన్స్ ఉండొచ్చా, మీరు కంక్లూడ్ చేయండి. ఏమంటారు మీరు? సార్ ఒక్క నిమిషం. అంటే దళితుడు అనే పదం నిషేధితం. ఆ దళితుడు అనే పదం ఎవరు ఎక్కువ వాడినరు అనేది మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేయండి. కాంగ్రెస్ వాళ్ళు దళితుల మీద, ఎస్సీ ఓట్ల మీద, క్రిస్టియన్ల ఓట్ల మీద, ముస్లిం ఓట్ల మీద గెలిచినటువంటి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళను వాడుకుంటారు, వాళ్ళని వాళ్ళే అవమానించి అది బీఆర్ఎస్ మీద వేస్తారండి. ఇది ఎంతవరకు అన్యాయం అండి? ఎంతవరకు అన్యాయం? స్పీకర్ గారు వాళ్ళని అడగాలి, నన్ను దళితుడు అని ఎందుకు అంటున్నామని చెప్పి వాళ్ళని అడగాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. తర్వాత సస్పెన్షన్ చేయాల్సింది వాళ్ళని ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు. ఓకే అండి, మనకి ఒక్క నిమిషం పాపారావు గారు మీరు కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. ఎలా ఉంటుందంటే ఇప్పుడు అసలు ప్రధానమైనటువంటి ఫ్రంట్ ర్యాంక్ లో ఉండి ఫైట్ చేసే వాళ్ళలో జగదీష్ రెడ్డి గారు ఒకళ్ళే, కానీ ఇంకా ముఖ్యంగా హరీష్ రావు అండ్ కేటీఆర్ మెయిన్ ఫైర్ వర్క్స్ అండ్ వాళ్ళవి. కాబట్టి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయకపోతే ఉపయోగం ఏం లేదనే దాని మీద ఉంటుంటారు బహుశా. ఎందుకంటే ఇంకా వాళ్ళు బాగా గట్టిగా మాట్లాడి ప్రతిఘటించేది. ఇప్పుడు సీఎం మాట్లాడారు, తర్వాత వీళ్ళు కూడా మాట్లాడేది వస్తుంది. కాబట్టి వీళ్ళ ప్రతిఘటన బట్టి అక్కడ వీళ్ళని ఎంతసేపు పూస్తారు. అసెంబ్లీలో సస్పెండ్ చేయడం ఏముంది, ఎవరినైనా సస్పెండ్ చేయొచ్చు. అసలు ఆ మాటకు వస్తే కేసీఆర్ గారు అసెంబ్లీకి రాని కారణం జెన్యూన్ గానే కనపడుతుంది నాకు. ఆయన అసెంబ్లీకి వస్తే ఈ రోజు ఈ మాటలు, ఈ తిట్లు అసెంబ్లీలో కూడా తిడుతున్నారు కదా. నేను రవీంద్ర భారత్ లో మాట్లాడాను, ఉంటావో చచ్చిపోతావు అన్నట్టు మాట్లాడింది రవీంద్ర భారత్. అసెంబ్లీలో కూడా అలా మాట్లాడితే అలాంటి మాటలు అంటే ఏం చేస్తాం? అక్కడేమి అసెంబ్లీలో ఆయన్ని పట్టుకుని ఆపలేం కదా. అది ప్రజల ముందు పాలన చేసేది ఒక నాయకుడు. తెలంగాణని ఏదైనా లోపాలు ఉంటే దాని గురించి వేరే మాట్లాడుకోవచ్చు, కానీ అవసరం లేని లోపాల గురించి, చర్చ కాని విషయాల గురించి మాట్లాడుకుని ఆయన తెలంగాణ కోసం ఎంత పని చేశాడు అనేది ఒక నిజం. దాని విషయంలో ఎవరెవరు మాట్లాడినా ఎలా లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన తెలంగాణ కోసం ఆర్నెస్లో పనిచేశాడు అన్నది నిజం. దానిలో లోపాల పాయింట్ ఓకే అండి. కానీ థ్రోయింగ్ ఏ విత్ ద బేబీ విత్ ద బాత్ వాటర్ అనేది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ గారు లేకుండా ఈ రోజు తెలంగాణలో కాపాడగలిగిన వాళ్ళు లేరు. దానిలో ఇప్పుడు కేసీఆర్ గారు పచ్చి తిట్లు తినాల్సిన అవసరం లేదు. ఉన్నవాళ్ళు ఫస్ట్ కేసీఆర్ అట్లాంటి ఆయన వచ్చి అసెంబ్లీకి తినాల్సిన అవసరం లేదు. ఓకే అండి పాపారావు గారు. సో చూద్దాం, జగదీష్ రెడ్డి సస్పెన్షన్తో ఆగుతుందా, మరిన్ని సస్పెన్షన్స్ ఉండబోతున్నాయా, రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరగబోతున్నాయో చూద్దాం. ఇది వాళ్ళ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.